అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెసరొడియాలు పెడదామని పెసరపప్పు నానబెట్టామండి. పెసరొడియాలకి ఇవి నానింది 3 గంటలు 4 గంటలు నానబెట్టుకుంటే నానిపోతుందండి. ఇది గ్రైండర్లో వేసాను. ఇది ఇలా మెత్తగా అయినాక గట్టిగా రుబ్బుకోవాలండి. నీళ్ళు పోయకూడదు. నీళ్ళు పోయకుండా ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకుంటే మరీ మంచిది, ఇంకా గట్టిగా వస్తుంది అది. కానీ ఇలా గ్రైండర్లో వేసుకుని నీళ్ళు చుక్క వేయకుండా ఇలా గట్టిగా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకునేటప్పుడు కొద్దిగా లైట్గా కొంచెం ఉప్పు వేయండి. ఎందుకంటే కూరలో ఉప్పు పడుతుంది కదా, అందుకని కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం వేసుకున్న తర్వాత ఇలా ఎండలో చిన్న చిన్నవి పెట్టుకోవాలండి. వడియాలు పెట్టుకుని ఈ పులుసు టమాటా వేసుకుని పులుసు పెట్టుకోవచ్చు, ఎగురు పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయండి వడియాలు ఎగురైన పులుసేనని. ఇలా పెట్టుకుంటే వర్షాకాలం అని గట్ట ఏమి కూరలు లేనప్పుడు ఇలా వేసుకుని వండుకోవచ్చు, బాగుంటుంది. ఇలాగ ఎండకి చిన్న చిన్నవి ఇలా పెట్టుకోనండి. సాయంత్రానికి ఎండిపోతాయండి, తీసేసుకోవచ్చు. తీసుకుని మన్నాడు కొంచెం ఇలా ఎండకి వేసుకుని డబ్బాలోకి వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని వండుకోవడానికి బాగుంటాయి. ఒక రోజులోనే ఎండిపోతాయి. చాలా తేలిక కూడాని. కూర టేస్ట్గా ఉంటుంది, పిల్లలు తింటారు కూడాని. తింటుంటే స్మూత్గాని చాలా బాగుంటాయండి కూర అయితేనే. ఇలా చిన్న చిన్నవి పెట్టుకోవాలండి. ఇలాగా చిన్నవి పెట్టుకుంటే తొందరగా ఆరిపోతాయి. ఎండకి ఆరిపోయిన తర్వాత ఇంక ఇలాగ కొద్దిసేపు మన్నాడు ఎలాగ కొంచెం ఎండకి వేసుకుని డబ్బాలో వేసేసుకుంటే సరిపోతుంది. ఎండిపోతాయండి. ఇదేనండి ఈ వీడియోలది.